చెప్తున్నానంటే విఎస్ కోడ్లోంచి ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ ఎలా క్రియేట్ చేయాలో అన్న దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ విఎస్ కోడ్లోంచి మీరు ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ క్రియేట్ చేయాలంటే, ఎమ్యులేటర్ తెలుసు కదా, మనం ఏదైనా యాప్స్ టెస్ట్ చేసేటప్పుడు దాంట్లో వర్చువల్గా దాంట్లో టెస్ట్ చేస్తాం అనమాట, ఫిజికల్గా కాకుండా. అదనమాట ఎమ్యులేటర్. సో ఈ ఎమ్యులేటర్ని మనం చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆండ్రాయిడ్ స్టూడియోని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే విఎస్ కోడ్ ఏంటంటే జస్ట్ ఒక టూల్ అంతే. దీని బ్యాక్ ఎండ్లో మనం మొబైల్ డెవలప్మెంట్ యూస్ చేసేటప్పుడు మొత్తం ఆండ్రాయిడ్ స్టూడియోని యూస్ చేసుకుంటుంది అనమాట. సో అందుకోసమని మీరు ఏ టూల్ వాడినా కానీ ఆండ్రాయిడ్ స్టూడియో అయితే మన సిస్టంలో అయితే ఇన్స్టాల్ అయ్యి ఉండాలన్నమాట. నా కేసులో నేను ఆల్రెడీ ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకొని ఉన్నా. సో మీరు కూడా ఆండ్రాయిడ్ స్టూడియోని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అది ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనకి కొన్ని ఆండ్రాయిడ్ ఎస్డికే కాంపోనెంట్స్ డౌన్లోడ్ అవుతాయి అనమాట దాంతోపాటు. సో ఆ వచ్చిన కాంపోనెంట్స్లో వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఏంటంటే ఆండ్రాయిడ్ ఎస్డికే మేనేజర్, ఏవిడి మేనేజర్, ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్ మేనేజర్ అనమాట. ఏవిడి అంటే ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్. దానికి ఒకటి ఉంటుంది, అవన్నీ డౌన్లోడ్ అవుతాయి అనమాట. సో ఖచ్చితంగా మీరు అది డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. సో అది డౌన్లోడ్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా విఎస్ కోడ్ ఓపెన్ చేసి రన్ చేస్తే మాత్రం కాదనమాట. వన్స్ అట్లా చేసిన తర్వాత నేను ఇక్కడ ప్రజెంట్ ఒక ఫైర్ బేస్ ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. మీరు కూడా ఒక ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి ఆల్రెడీ ఉంటే. ఒక క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఇక్కడ మీకు ఒకటి చూపిస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఆప్షన్ చూపిస్తుంది. ఇది ఓన్లీ ఫ్లటర్ ప్రాజెక్ట్కే చూపిస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఫ్లటర్ ప్రాజెక్ట్లోనే ఉండాలి. దాని తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ ఎమ్యులేటర్ అని ఉందిలే, కానీ ఇది అంతగా వర్క్ చేయదనమాట. దానికన్నా మీరు స్టార్ట్ ఎమ్యులేటర్ అని కొట్టేస్తే ఒక ఎమ్యులేటర్ క్రియేట్ అయిపోయింది. ఒక ఎమ్యులేటర్ క్రియేట్ అంటే వర్క్ అవుతుంది, ఎర్లియర్గా వర్క్ అవ్వలేదు. అలా కాకుండా మీరు స్టార్ట్ అండ్ ఎమ్యులేటర్ ఉంది కదా, సో ఈ స్టార్ట్ ఎమ్యులేటర్ అన్నా కానీ మనకి ఆటోమేటిక్గా ఒక ఎమ్యులేటర్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఇది ఆల్రెడీ నేను క్రియేట్ చేసింది, ఎర్లియర్గా అది వర్క్ అవ్వలేదు. మీరు స్టార్ట్ అన్నా క్రియేట్ అన్నా కానీ మనకు ఒక డిఫాల్ట్గా ఎమ్యులేటర్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఇదేంటంటే డిఫాల్ట్ కాన్ఫిగరేషన్తో క్రియేట్ అవుతుంది అనమాట. మీకు ఒకవేళ కస్టమైజేషన్ కావాలనుకుంటే మనం ఆండ్రాయిడ్ స్టూడియోలోకి వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి. లేదు నాకు ఏది ఉన్నా సరిపోద్ది అనుకుంటే మనకి ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది ఇక్కడ చూపించేస్తుంది అనమాట. ఇక్కడ పైన ఉంటుంది, ఇది యాక్టివ్లో ఉన్నట్లు అనమాట. మనం ఆండ్రాయిడ్ స్టూడియోలో కూడా ఏదైనా క్రియేట్ చేసినా కానీ ఇక్కడ మనకి ఈ లిస్టులో ఇక్కడ చూపిస్తుంది అనమాట డైరెక్ట్గా. మనం మళ్ళీ సపరేట్ లింకింగ్ ఏం చేయక్కర్లేదనమాట. ఈ విధంగా మనం ఎమ్యులేటర్ని క్రియేట్ చేస్తాం విఎస్ కోడ్ నుంచి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.